మా చిన్నాయన గొంతు ఎంత అమృతంగా ఉంటుందంటే మీరు ఇప్పుడు వింటే నమ్మలేరు. ఆయన గొంతు అంటే నాకు చాలా ఇష్టం. ఒక దేశభక్తి పాట ఆయన గొంతులోంచి విందాం ఇప్పుడు. నేను ఒక దేశభక్తి గేయాన్ని పాడబోతున్నాను. ఆ గేయం యొక్క సాహిత్యకర్త తోలేటి వెంకటరెడ్డి. ప్రముఖ తెలుగు సాహితీ సహస్రావధాని మాడుకుల నాగపణి శర్మ తన ప్రోగ్రాం ఎక్కడ చేసినా ముందుగా ఈ దేశభక్తి గేయాన్ని ఆలోచించిన తర్వాతే తన ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాడట. అటువంటి ఉన్నటువంటి మంచి విలువైనటువంటి దేశభక్తి గేయం ఇది. భారతీయుల కళా ప్రాభవం మలికించి తీయగా పాడిన కోయిలమ్మ, భారతీయుల కళా ప్రాభవం మలికించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెనుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చెయ్యెత్తి చూపిన చెల్లెలమ్మ, ప్రాపశ్చిమాల్ ఖండాంతరాళల విస్పారింప ప్రేమించి పాఠాలు వల్లించు పంతులమ్మ, భరత నారీ ప్రభావ గరిమ ఖండాలలోన విఖ్యాతి గన్న దివ్యమూర్తి సరోజినీ దేవి ఓలే దీర్ఘసూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతకు పూజ చేసి ఘనతకిక్కుడి భారత వనితలారా.